భారతదేశంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు పీఎం గారు ఒక ఇన్స్టిట్యూట్‌ని లాంచ్ చేశారు. దాన్నే అంటారు ఇండియన్ దాన్నే అంటారు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్‌గా చెప్తా ఉంటారు. ఇప్పుడు ఏ విధంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటిది ఉందో, ఆ విధంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ అనేటువంటి దాన్ని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారంటే, ముంబై నగరం ఏదైతే ఉందో, సో ఈ ముంబై నగరంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌గా మీరు గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసేటువంటి కాన్సెప్ట్ భారతదేశంలో ఉంది అండి. సో భారతదేశంలో ఇటీవల లిథియం అనేటువంటి రిసోర్స్ ఏదైతే మనం వైట్ గోల్డ్‌గా పిలుస్తూ ఉన్నామో, ఆ లిథియం అనేటువంటి నిక్షేపాలు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉండటం జరిగింది. సో అందుకోసం ఆ లిథియం అనేటువంటి దాన్ని బ్యాటరీలకు తయారు చేసేటువంటి రా మెటీరియల్‌గా యూజ్ చేస్తారు కాబట్టి, మన దేశంలోనే బ్యాటరీలను తయారు చేసేటువంటి రా మెటీరియల్ పుష్కలంగా ఉంది కాబట్టి, అందుకోసం భారత ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే, ఆ బ్యాటరీల ద్వారా నడిచేటువంటి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశంలో తయారు చేయబోతా ఉన్నారు అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రపంచ దేశాలలో చాలా వేగంగా చెందుతున్నటువంటి ఒక టెక్నాలజీ. ఇంకొక అంశం రోబోటిక్స్ వ్యవస్థ. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఏ పని చేయాలన్నా కానీ, ఏ ఇండస్ట్రీస్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా కానీ ప్రస్తుతం రోబోటిక్స్ డివైజెస్‌ని ఎక్కువగా మనం వాడుతా ఉన్నాం.